హాయ్ స్టూడెంట్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి వితౌట్ చాయిస్గా వచ్చే క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 9 ఇది వచ్చేపాటికి మనకి విఎస్ఐక్యూస్ ఫ్రమ్ పోయిట్రీ, అంటే పద్య భాగ 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇది రోమన్కి మనకి చాయిస్ ఉండదు. కంప్లీట్గా పోయిట్రీలో 6 లెసన్స్ ఉంటాయి. 6 లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది మనకి. ముందుగా ఫస్ట్ లెసన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ లెసన్ వచ్చేపాటికి ఫస్ట్ లెసన్లో ఫస్ట్ క్వశ్చన్, రణే రామేణ కహ హతః. యుద్ధంలో రాముని చేత ఏ రాక్షసుడు చంపబడ్డాడు? రణే రామేణ కరహ హతః. యుద్ధంలో రాముని చేత కరుడు అని పేరు గల రాక్షసుడు హతః అంటే చంపబడ్డాడు. సెకండ్ క్వశ్చన్, కేశాం బలాని అమేయాని. ఎవరి యొక్క బలములు అంతులేనివి? పరేషాం బలాని అమేయాని. శత్రు సైన్యం యొక్క బలములు అంతులేనివి. లేదా ఇంకొక ఆన్సర్ రాయొచ్చు, వానరాణం అంటే వానర సైన్యం యొక్క బలములు అంతులేనివి. మూడో క్వశ్చన్, సుఖధర్మ నాశనం కేన భవతి. మనిషి యొక్క సుఖమును ధర్మమును దేనిచే నాశనమగును? సుఖధర్మ నాశనం కోపేన భవతి. మనిషి యొక్క సుఖము ధర్మము కోపముచే నాశనమగును. సెకండ్ లెసన్, రఘువంశ మహాకావ్యం కేన విరచితం. రఘువంశ మహాకావ్యము ఎవరి చేత వ్రాయబడినది? రఘువంశ మహాకావ్యం కాళిదాసేన విరచితం. రఘువంశ మహాకావ్యము కాళిదాస మహాకవిచే వ్రాయబడినది. దిలీపస్య ధర్మపత్ని క. దిలీపుని యొక్క ధర్మపత్ని అంటే భార్య, క అంటే ఎవరు? దిలీపస్య ధర్మపత్ని సుదక్షిణ. దిలీపుని యొక్క ధర్మపత్ని అంటే భార్య సుదక్షిణ. మునిహోమధేను క. మునిహోమధేనువు ఏది? మునిహోమధేను నందిని అంటే మునిహోమధేనువు నందిని. నెక్స్ట్ థర్డ్ లెసన్, సర్వత్ర క పూజ్యతే. సర్వత్ర అన్ని చోట్ల క ఏది పూజ్యతే పూజింపబడును? సర్వత్ర విద్య పూజ్యతే. అన్ని చోట్ల విద్య పూజింపబడును. సెకండ్ క్వశ్చన్, యావజ్జీవం కహ దహేత్. బ్రతికి ఉన్నంత కాలం కహ ఎవడు దహేత్ బాధ పెట్టును? యావజ్జీవం జడహ దహేత్. బ్రతికి ఉన్నంత కాలం మూర్ఖుడు బాధ పెట్టును. మూడో క్వశ్చన్, కైహి పాషాణఖండేషు రత్నసంజ్ఞ విధీయతే. ఎవరిచే రాతి ముక్కలు రత్నాలుగా భావించబడుచున్నవి? మూఢై మూర్ఖులచే పాషాణఖండేషు రాతి ముక్కలు రత్నసంజ్ఞ రత్నములుగా విధీయతే భావించబడుచున్నవి. నెక్స్ట్ ఫోర్త్ లెసను. నెక్స్ట్ క్వశ్చన్, మూర్ఖస్య కతి చిహ్నాని భవంతి. మూర్ఖుడికి ఎన్ని గుర్తులు ఉండును? మూర్ఖస్య పంచ చిహ్నాని భవంతి. మూర్ఖుడికి పంచ 5 చిహ్నాని గుర్తులు భవంతి అంటే ఉండును. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కేన సర్వే వశాహ భవంతి. దేనిచే అందరూ వశమగుదురు? ద్రవ్యేణ సర్వే వశాహ భవంతి. ద్రవ్యం అంటే ధనము, ధనముచే అందరూ వశమగుదురు. లేదంటే దీనికి ఇంకొక ఆన్సర్ రాయొచ్చు, ధనేన సర్వే వశాహ భవంతి. ధనముచే అందరూ వశమగుదురు. నెక్స్ట్ మూడో క్వశ్చన్, అనుష్ఠాన సమయే మునయోపి కీదృశాః భవంతి. అంటే చెప్పిన విషయాన్ని ఆచరించనిచో మహర్షులు కూడా ఎటువంటి వాళ్ళు అగుదురు? ఆన్సరు, అనుష్ఠాన సమయే మునయోపి న పండితాః భవంతి. చెప్పిన విషయాన్ని ఆచరించనిచో మహర్షులు కూడా న పండితాః అంటే పామరులు అంటే నాట్ స్కాలర్స్, భవంతి అంటే అగును. నెక్స్ట్ 5వ లెసన్, సా మాతృభూమిర్మమ ఇది పాఠ్యభాగః కేన విరచితః. సా మాతృభూమిర్మమ అనే పాఠ్యభాగము ఎవరిచే వ్రాయబడినది? సా మాతృభూమిర్మమ ఇది పాఠ్యభాగః ప్రభాకర శర్మణ విరచితః. సా మాతృభూమిర్మమ అనే పాఠ్యభాగము ప్రభాకర శర్మ గారిచే వ్రాయబడినది.
పాపహర నది క. పాపములను పోగొట్టు నది ఏది? పాపహర నది గంగా. పాపములను పోగొట్టు నది గంగా, గంగా నది. మూడో క్వశ్చన్, చిర సాంప్రదాయ రుచిరాహ కే. ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయాలు ఏవి? చిర సాంప్రదాయ రుచిరాహ సంస్కారాహ. ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి సంప్రదాయాలు సంస్కారాహ అంటే సంస్కారములు. నెక్స్ట్ లాస్ట్ లెసన్, 6వ లెసన్. ఫస్ట్ క్వశ్చన్, సర్వాసు సుతాసు కస్యాహ గుణాహ భవంతి. ఆడపిల్లలందరిలో కస్యాహ ఎవరి యొక్క గుణాహ గుణములు భవంతి అంటే ఉండును. సర్వాసు సుతాసు మాతృ గుణాహ భవంతి. ఆడపిల్లలందరిలో తల్లి యొక్క, మాతృ అంటే తల్లి యొక్క గుణాహ గుణములు భవంతి అంటే ఉండును. దేహే సదా ప్రాణ ఇవ క అస్తి. శరీరంలో ఎల్లప్పుడూ ప్రాణము వలె ఏది ఉండును? దేహే సదా ప్రాణ ఇవ సంస్కృత భాష అస్తి. శరీరములో ఎల్లప్పుడూ ప్రాణము వలె సంస్కృత భాష అస్తి అంటే ఉండును. చిత్రవింశతి ఇది పాఠ్యభాగः కస్మాత్ స్వీకృతః. చిత్రవింశతి అనే పాఠ్యభాగము కస్మాత్ ఏ గ్రంథం నుంచి స్వీకరింపబడినది. చిత్రవింశతి ఇది పాఠ్యభాగः చిత్రశతకాత్ స్వీకృతః. చిత్రవింశతి అనే పాఠ్యభాగము చిత్రశతకాత్ చిత్రశతకము నుండి స్వీకృత అంటే స్వీకరింపబడింది. స్టూడెంట్స్ ఒకసారి చూడండి. ఒకసారి ఇది పొయిటరీ మొత్తం కంప్లీట్గా 6 లెసన్స్ ఉంటాయి. ఈచ్ లెసన్కి 3 VSAQs ఉంటాయి అనమాట. మొత్తం పొయిటరీ మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని 18 క్వశ్చన్స్. ఈ 18 క్వశ్చన్ల నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 5 out of 5 అంటే 5 క్వశ్చన్లు ఇస్తారు, 5 రాయాలి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. 5 into 1 5 మార్క్స్ అనమాట. ఈ రోమన్కి చాయిస్ ఉండదు కాబట్టి క్రమం తప్పకుండా ఈ 1 వీక్ అయినా సరే ప్రతిరోజు ఈ VSAQs కంపల్సరీగా నేర్చుకుని టాప్ మార్క్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను.